హాయ్ విఎస్ అబ్బాయిలు ఈ అంగం మీద ఉండే టిప్ ఆఫ్ ది స్కిన్ టైట్‌గా ఉందని, ఆ టైట్ స్కిన్ ఉంటే అసలు ఏంటబ్బా! ఎరెక్షన్ ఏమైనా ఇబ్బంది అవుతుందా? లేదు అంటే ఎరెక్షన్ వచ్చినప్పుడు పెయిన్ వస్తుందా అని భయపడుతూ ఒక్కొక్కసారి ఎరెక్షన్ గూడా సరిగ్గా తెచ్చుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకండి నీకు ప్రాబ్లమ్ ఉంది, టైట్ స్కిన్ అనిపించింది. ఒక మంచి ఆండ్రాలజీ డాక్టర్ గారిని కలిస్తే సరిపోతుంది. ఆ డాక్టర్ గారిని కలిసిన తర్వాత ఒకవేళ నీకు నిజంగా నార్మల్ టైంలో ఫ్రీగా ఉండి, కేవలం ఎరెక్షన్ వచ్చినప్పుడే టైట్‌గా ఉంటే ఖచ్చితంగా మీకు సర్కంషన్ అవసరం పడొచ్చు. ఇంతవరకు స్టోరీ బావుంది. అసలైన స్టోరీ ఇప్పుడు మొదలవుతుంది. ఈ అబ్బాయికి సార్ మీరంతా చెప్పారు గానీ, నాకు సర్కంషన్ నాకొద్దు సార్. ఎందుకంటే నేను విన్నాను మా ఫ్రెండ్ ఒకటి చేయించుకున్నాడు సార్. కట్ చేస్తారంట. చాలా బ్లడ్ లాస్ కూడా ఇంపార్టెంట్ ఆర్గాను సెన్సిటివ్ పార్ట్ కదా సార్. బ్లడ్ లాస్ వస్తుందని చెప్పాడు. ఇంకో అబ్బాయి అయితేను సార్ వద్దు సార్ చాలా పెయిన్ ఉంటుందంట. యాక్చువల్ నాకు నార్మల్‌గానే స్కిన్ వెనక్కంటేనే చాలా సెన్సిటివ్ నేను భయపడుతూ ఉంటాను. ఇంక ఆ పెయిన్ నేను తట్టుకోలేను సార్. కాబట్టి నాకు సర్కంషన్ వద్దు సార్ అని అనుకునే అబ్బాయిలకి ఈ వీడియో. ఏవండి నేను చేసే సర్కంషన్ స్టేప్లర్ సర్కంషన్ విచ్ ఈస్ మోస్ట్ అడ్వాన్స్డ్. ఇప్పుడు ఉన్న టెక్నాలజీలో వెరీ గుడ్ టెక్నిక్ ద్వారా మనం స్టేప్లర్ సర్కంషన్ చేస్తాం. అయితే ఈ టెక్నిక్‌లో లాభాలు చెప్తాను. ఎందుకంటే 90%, 95% లాభాలే ఉంటాయి. ఇంకొక వీడియోలో మీకేమన్నా చిన్నపాటి ఇబ్బందులుంటే మీకు ఒకసారి చెప్తాను. ఒకసారి మనం అడ్వాంటేజెస్ చూద్దాం ఇక్కడ. ఈ అబ్బాయి అన్నాడుగా నాకు కటింగ్ ఇష్టం లేదు. మీకు అసలు నో కట్. కట్ అనే మాటనే ఇక్కడ ఉండదు. నో బ్లేడ్ నథింగ్. నెంబర్ 2 ఇందాక ఇంకో మాట అన్నాడుగా అబ్బాయి బ్లడ్ లాస్. మీకు కట్ చేస్తేగా బ్లడ్ వెజల్ ఎక్స్‌పోజ్ అయ్యి బ్లడ్ లాస్ వస్తుంది. సో బ్లీడింగ్ అనే కాంపోనెంట్ ఉండదు. మొన్న ఎప్పుడో సర్కంషన్ చేస్తూ ఉంటే సార్ నాకు బ్లడ్ ఎంత వచ్చిందో ఒక్కసారి అట్లా చూపెట్టగలరా అంటే బాబు డ్రాప్ కూడా లేదు. సారీ ఏమనుకోవద్దు కావాలంటే పిన్ ప్రిక్ చేసి నీ బ్లడ్ నీకు చూపెడతా అన్నాను. సరదాగా అంటున్నానండి. సో మూడోది వచ్చేసి అంటే అతను అడిగిన మూడో పాయింటే ఇక్కడ. సార్ నాకు పోస్ట్ ప్రొసీజర్ చాలా పెయిన్ ఉంటుందని అనుకున్నాను. నో. పెయిన్ ఉంటున్నది అనే మాట అయితే వాస్తవం. కానీ మనం చేసే స్టేప్లర్ సర్కంషన్‌లో నువ్వు సైజు కరెక్ట్‌గా తీసుకొని కొన్నిపాటి జాగ్రత్తలు మీకు చెప్పగలిగాను అంటే నేను, మీరవి పాటించగలిగితే నిజంగా పెయిన్ అనేది ఉండదు. 3, 4 డేస్ ఖచ్చితంగా. ఎందుకంటే ఇన్ని రోజులు స్కిన్ ఎక్స్‌పోజ్ అయింది కదా! స్కిన్ కవర్ అయిందిగా ఇన్ని రోజులు. ఇప్పుడు నేను ఎప్పుడైతే ఈ సర్కంషన్ చేసేసి స్కిన్ స్టేప్లర్ ద్వారా తీసేస్తానో, ఈ టిప్ ఆఫ్ ది పెనిసు ఎక్స్‌పోజ్ అవుతుంది. అంటే ఇన్నర్‌కి తగలడము, ప్యాంట్‌కి తగలడము, సెన్సిటివ్‌నెస్ వచ్చి పెయిన్ వస్తూ ఉంటుంది. సో ఆ పెయిన్‌కి స్పెషల్ జెల్లీస్ కానీ, లేదు అంటే స్పెషల్ ఆయింట్మెంట్స్ ఏమన్నా రాస్తాను నేను మీకు. అవి మీరు చక్కగా అప్లై చేయగలిగితే మీకు ఆ పెయిన్ కూడా ఉండదు. సో మీకు చక్కటి నో పెయిన్, నో కట్, నో బ్లీడ్. మీరు ఏమడిగినా నోనే కామన్ వర్డ్ వచ్చే విధంగా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు చాలా చక్కగా ఈ ప్రొసీజర్ అయిపోయినా కూడా సార్ నిజంగా నేను హ్యాపీ సార్. నేను ఏదో హాస్పిటలు, ఆ ఎన్విరాన్మెంటు, ఆపరేషన్ థియేటరు ఏం మర్తిస్తారో ఎంతగానో భయపడ్డాను సార్. బట్ నాకైతే నిజంగా నేను పడిన భయానికి, నేను ఊహించుకున్న భయానికి చాలా తేడా ఉంది సార్. ఐ యామ్ వెరీ హ్యాపీ అనే విధంగా చేయడంలో ఖచ్చితంగా నా పాత్ర అంటూ పోషిస్తాను. సో యెస్ మళ్ళీ చెప్తున్నాను. టైట్ ఫోర్ స్కిన్ ఉంటే ఖచ్చితమైన ట్రీట్మెంట్ సర్కంషనే. కానీ నువ్వు ఎవరితో చేయించుకుంటున్నావో, ఏ టెక్నిక్ ద్వారా చేయించుకుంటున్నావో, వాళ్ళు చెప్పే జాగ్రత్తలేంటి, వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది అని మీరు గమనించాలి గానీ, ఏదో సర్కంషన్ చేయించుకున్నారు కదా! ఆ వీడియోలో ఇది చూసా, ఈ వీడియోలో ఇది చూసా అని దయచేసి మీరు మీరు పక్కకెళ్ళిపోయి దయచేసి ఇబ్బందులు పడొద్దు. ఎటువంటి బ్లడ్ లాస్ లేకుండా, ఎటువంటి పెయిన్ లేకుండా, కటింగ్ అనేది లేకుండా చక్కటి స్టేప్లర్ సర్కంషన్ మీకు చేసి రేపు ఫ్యూచర్‌లో మీకు సెక్సువల్ ఇష్యూస్ కానీ, పెయిన్ ఇష్యూస్ కానీ ఎటువంటివి లేకుండా మీ సెక్సువల్ లైఫ్ చాలా హ్యాపీగా ఉండడంలో నా పాత్ర నేను పోషిస్తాను. థాంక్ యూ. యెస్.